ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ₹1,00,000 విలువ చేసేటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూపన్ని ప్రజాప్రతినిధులకు అందిస్తే మీరు నాకు ఇది అవసరం లేదు, మీరు పెట్టేసుకోండి అని చెప్పి ఒక మెమోరాండం ఇచ్చి అది మీరు రిటర్న్ చేసేసారు. సభ జరగనివ్వకోకుండా అనవసరమైనటువంటి విషయాలు చర్చ పెట్టి ఈ సభనే ఈ 5 రోజులు కూడా జరగకుండా చేసేసి గిఫ్ట్ కూపన్ కూడా పనిచేయనోడికి కూలి ఏ విధంగా తీసుకుంటాం? మీకు మండలిలో మీ ప్రశ్నలు అడిగేందుకు, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం సమయం ఇస్తున్నారా? ప్రాధాన్యత దొరుకుతుందా? అసలు ఏదో ప్రశ్న వేస్తూ ఉంటారో ఆ ప్రశ్నల దగ్గర కూడా రాజకీయ కోణంలో దెబ్బలాడుకుంటున్నారు తప్ప సమర్థవంతమైన విద్య లేదు, విద్యాలయాలు సమస్యలతో కునారెళ్తున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇది నా ఆరోపణ. విద్యా రంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాసిస్తూ ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఈ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళు ఏది చెప్తే చేయవలసినటువంటి. ఎవరు బాగు చేశారు, ఎవరు నాశనం చేస్తున్నారు? వైసీపీ, టీడీపీ. వీళ్ళ యొక్క సొంత విధానాలను మిక్స్ చేసి అమలు చేయటం వల్ల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ విద్యారంగం నిర్వీర్యమైంది తప్ప టీచర్లకి ట్రైనింగ్ల పేరు చెప్పో లేకపోతే ఇంకో పేరు చెప్పో సెంట్రల్ గవర్నమెంట్ చేత మెప్పు పొందడం కోసం చేస్తున్నారు తప్ప టీచర్ కోసం కాదు, పిల్లోడి కోసం కాదు, ఈ సమాజం కోసం అసలు కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటే తప్పేంటి అనేటువంటిది ప్రభుత్వం వాదన. అలా ఉంటే పేదలకు, సామాన్యులకు అందేటువంటి సేవలు ఏమీ ఉండవు, పెత్తనమే ఉంటుంది తప్పితే ప్రజాసేవ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇంకొక వాదన. మీరు ఏ వైపు? ఖచ్చితంగా పీపీపీని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము. ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. పిల్లలకు చదువు చెప్పకుండా టీచర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు, చీటీ పాటలు వేస్తున్నారు, మ్యారేజ్ బ్రోకర్లుగా మారారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఓటును అమ్ముకోకూడదు అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వ టీచర్లే శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఓటును అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను. పోస్టల్ బ్యాలెట్ని అమ్ముకుంటే బేరవాడు. శ్మశానాల ముందు ముగ్గు ఉండదు, రాజకీయ నేతలకు సిగ్గు ఉండదు. ఇది భారతదేశ రాజకీయ ముఖ చిత్రం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. దీనికి తీసిపోని ఉదాహరణలుగా భారతదేశంలో ఎందరో దిగజారిపోయిన రాజకీయ నేతలు ఉదాహరణలుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఉచితంగా వచ్చేదాన్నే వదలరు, ఇక కావాల్సిన దాన్ని బలవంతంగా తీసుకుంటారు అనే దుర్మార్గపు ముద్ర ఉన్నటువంటి ఈ రాజకీయ నేతల్లో ఓ మట్టిలో మాణిక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఉచితంగా ఇచ్చిన దాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, ప్రజల సమస్యలపై ఏమాత్రం చర్చించకుండా నాకెందుకు, మీరే ఉంచుకోండి అని ఓ చెంపపెట్టు సమాధానం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి ఆయన. ఆ నిస్వార్థానికి గల కారణమేంటి? ప్రజలపై అంత మక్కువ ఏంటి? ప్రభుత్వాలు, ముఖ్యంగా అటు శాసనసభ ఇటు శాసన మండలిలో చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టు బీ ఫ్రాంక్ సార్, కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను నేను. కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే నాకు ఆత్మసంతృప్తి ఇచ్చాయి. కొంతమంది గెస్ట్లని కలుసుకోవటానికి నేను ఉత్సాహపడతాను, ఉరకలు వేస్తూ ఉంటాను. అలాంటి అతిథి మీరు, అలాంటి ప్రజాప్రతినిధి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ రికార్డ్ సాల్యూట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గోపీమూర్తి గారు, ఇచ్చేవాడుంటే సచ్చేవాడు కూడా లేచొస్తాడు అనేటువంటిది ఒక సామెత. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక 1 year వ్యాలిడిటీ ఉండేటువంటి ₹1,00,000 విలువ చేసేటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూపన్ని ప్రజాప్రతినిధులకు అందిస్తే మీరు నాకు ఇది అవసరం లేదు, మీరు పెట్టేసుకోండి అని చెప్పి ఒక మెమోరాండం ఇచ్చి అది మీరు రిటర్న్ చేసేసారు. ఇంత పిచ్చోళ్ళు ఏంటి మీరు? పిచ్చోడు అనేమి కాదు, కానీ మనకి జరుగుతున్నటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక అది. ఆ ప్రణాళికకి సంబంధించి మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఏ రంగాలకి ఎంత అమౌంట్లు కేటాయించాం, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఏ రంగాలకి ఎంత కేటాయించామనే బడ్జెట్ని ప్రవేశపెడతారు.
ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి సభ్యులు దాని మీద డిస్కషన్ చేసి ఒక ఫ్రూట్ఫుల్ సూచనలు ఇచ్చిన తర్వాత వీటిని మంత్రి గారు జోడించి సలహాల సూచనలు తీసుకుని దాన్ని జోడించి ఒక ఫ్రూట్ఫుల్ బడ్జెట్ని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సభ కావచ్చు, శాసన మండలి కావచ్చు. అయితే శాసనసభ ఏదైనా వక్ర మార్గంలో వెళ్తూ ఉంటే ఈ శాసన మండలి అనేది పెద్దల సభ, మేధావుల సభ. అటువంటి మేధావుల సభ ఆ వక్ర మార్గంలో పోయే సభని సక్రమ మార్గంలో పెడుతూ కనీసంగా పీపుల్ వాయిస్ వినిపించే సభగా దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అంశం ఇది. సో అటువంటి సభే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద జరగవలసినటువంటి 14ను ప్రవేశపెడితే 17, 18, 19, 20 ఈ కాలంలో సభ్యులు దాని మీద డిస్కషన్లో పాల్గొని ఒక నిర్ణయాత్మకమైనటువంటి అంశాలు సలహాలు ఇచ్చి ఫ్రూట్ఫుల్ బడ్జెట్ని బయటకు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దానికి తదుపరి మన మంత్రి గారు రిప్లై ఇస్తూ ఉంటారు. అటువంటి చర్చ కనీసంగా జరగలేదు. శాసనసభలో ఎలాగా ప్రతిపక్షం లేదు, ఇక్కడ ప్రతిపక్షం ఉండి కూడా సభ జరగనివ్వకోకుండా అనవసరమైనటువంటి విషయాలు చర్చ పెట్టి ఈ సభని ఈ 5 రోజులు కూడా జరగకుండా చేసేసి ఈ రోజున దాన్ని ఆ సభ బడ్జెట్ పెట్టారు. వాస్తవానికి వీళ్ళు ఇచ్చే గిఫ్ట్ కూపన్ కూడా అందులో పాల్గొన్నందుకు ఆ మంత్రి గారు ఇచ్చే కూపన్ అది. సో అంటే పని చేయనోడికి కూలి ఏ విధంగా తీసుకుంటాం అంటే ఒక రకంగా అందులో నేను పాల్గొలేదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి బడ్జెట్లో కూడా ఈ సామాన్య ప్రజానేకానికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేవు. వేతన జీవులకి జీతాలు లేవు, జీతాల పెంపుదలకు సంబంధించి లేదా కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, శ్రామిక వర్గం ఉదాహరణకి బళ్ళో ఎండిఎం మిడ్ డే మీల్ వండే వర్కర్స్కి సంబంధించి లేదా ఆయాలకు సంబంధించి లేదా ఆశా వర్కర్లు అంగన్వాడీలకు సంబంధించి ఎటువంటి రూపాయి కూడా ఈ బడ్జెట్లో లేనప్పుడు, అటువంటి బడ్జెట్లో కనీసంగా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అటువంటి ఇచ్చే కూపన్ అంటే సామాన్య ప్రజానికానికి లేనటువంటి ఆర్థిక ప్రయోజనం ఈ బడ్జెట్లో లేనప్పుడు నేను ఎందుకు ఆర్థిక ప్రయోజనం పొందాలా? సో నాకు రైట్ కాదనేది నా మనసుకి అనుకున్నాను. ఇది కూడా ప్రజల సొమ్ముని వృధా చేయటమే. సభలు జరగకపోవటం, ప్రజా సొమ్ము వృధా అవటంతో పాటు జరగని సభకి గిఫ్ట్ కూపన్ ఇవ్వటం అనేది మరింత వృధా అనేది గ్రహించాను. మనసు ఒప్పలేదు, అందుకని చెప్పి నేను తిరస్కరించాను. మీ సమాధానం విన్నప్పుడు ఫిడెల్ కాస్ట్రో అన్న మాట నాకు గుర్తొస్తుంది మూర్తి గారు. నా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా, నా ఒక్కడి వల్లే ఈ సమాజం అంతా బాగుపడుతుందా అని ప్రశ్నించేటువంటి వాడి వల్ల ఈ దేశానికి, ఈ సమాజానికి ఇసుమంత లాభం కూడా లేకపోగా తీవ్రమైన నష్టం అంటాడు కాస్ట్రో. ఒప్పుకుంటాను. కానీ మీరొక్కళ్ళే ఆ ₹1,00,000 కూపన్ ఇచ్చేసినంత మాత్రాన, నా గిఫ్ట్ క్యాంపర్ వద్దన్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ తోటి ఎమ్మెల్యేలు, తోటి ఎమ్మెల్సీలు, ఒక రకంగా మీడియా మిమ్మల్ని పిచ్చోళ్ళుగా చూడదా? ఏంటింత చాదస్తం అనదా? అలా అన్నవాళ్ళు ఉన్నారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు? కానీ అంటే మనం జనంతో ఉండటం లేదా మిగిలినటువంటి ఎమ్మెల్యేలతో ఉండటం అని కాదు, కానీ మన ప్రత్యేకత, మనకున్నటువంటి ఐడియాలజీ, మనకున్నటువంటి సమాజం మీద మనకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, సమాజం ఉన్నటువంటి వాళ్ళతో మిగిలినటువంటి వాళ్ళతో కొట్టుకుపోవటం కాదు, కానీ అటువంటి పరిస్థితుల్లో నిలబెట్టడం అనేది ఈ ఐడియాలజీని నిలబెట్టడంలో ఒక భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను వచ్చినటువంటి సమాజం కూడా ఏమీ ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడిని ఏమీ కాదు. మా ఫ్యామిలీ కూడా చాలా ఒక పేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. చిన్న కిరాణా షాపు నడుపుకుని మా నాన్నగారు మా ముగ్గురిని చదివించి మేము ముగ్గురు టీచర్లు అయ్యాం. సమాజంలో నేను చిన్నప్పుడు ఒక వారం రోజుల పాటు వర్షం పడితే మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పని లేక రాలినటువంటి తాటికాయలు కాల్చుకుని జీవనం గడిపినటువంటి జనాన్ని చూశాను నేను. మాదేదో నాకేదో ఒక అరెకరం పొలం ఉండటం వల్ల, ఏదో చిన్న వ్యాపారం చేయటం వల్ల అటువంటి ఆర్థిక ఆకలి బాధలు అయితే లేవు, కానీ అటువంటి ఆకలి బాధలు ఉన్నటువంటి సమాజాన్ని చూశాను. అటువంటి సమాజం ఇటువంటి వివక్షతలో లేదంటే ఇటువంటి అసమానతలు ఉన్నాయనే నాకు చిన్నప్పుడు ఆ బీజం పడింది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆలోచనల్ని బుర్రలోకి ఎక్కించుకున్నాను. అటువంటి బుర్రలోకి ఎక్కించుకున్నటువంటి ఈ సందర్భంలో నేను ఆశించినటువంటి ఫలితాలు అవ్వాలి అనే ఆలోచనలు ఉన్నది. కాబట్టి నేను ఆశించినట్టు ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి డిస్కషన్ లేదు. కాబట్టి ఆ సమాజం ఏమనుకున్నా లేదంటే తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమనుకున్నా సమాజం కోసం నిలబడాలనే ఉద్దేశంతో నేను ఆ పని చేశాను. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి దాదాపు 14 నెలలు అవుతుంది. నాకు తెలిసి 2 సెషన్లు చూసి ఉంటారు. సాటిస్ఫైడ్గా ఉన్నారు మూర్తి గారు? అంటే 2 సమావేశాలపైన మండలిలో ఉన్నారు మీరు. ప్రజా సమస్యలపై నిజంగా
ఆశించినంత మేరకు చర్చ జరుగుతుందా, లేకపోతే అటు అధికార పక్షము ప్రతిపక్షము ఎవరికి వాళ్ళ ఆధిపత్యం కాపాడుకునేందుకు, చూపించుకునేందుకు ఐడెంటిటీ క్రైసిస్ సిండ్రోమ్లో పడి కొట్టుకు చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలకి సంబంధించినటువంటి చట్టాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు చట్టాల రూపంలో చేయవలసినటువంటి చట్టసభలు ఇవి. ఈ చట్టసభలో ఆ విధమైనటువంటి ఆలోచన అయితే ప్రజాప్రతినిధుల్లో లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఏది మాట్లాడినా అక్కడ వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతూ ఉన్నారు, అనవసరమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల యొక్క అంశాలు మాట్లాడట్లేదు. అంటే ఈ రోజున చూస్తే లడ్డు కల్తీ అని కానీ, లేదంటే హెరిటేజ్ కల్తీ అని చెప్పి, ఓకే అంటే దాని వివాదంలో అయితే నేను వెళ్ళను, కానీ ఆ డిస్కషన్ పెట్టుకుంటానికి బయట చాలా వేదికలు ఉన్నాయి. మీ హెరిటేజ్ కల్తీ అయితే నువ్వు నిరూపించుకోండి, చట్టం ఉంది, లేదా బయట కార్యకలాపాలు చేసుకోవచ్చు, కలెక్టరేట్ల దగ్గర చేసుకోవచ్చు, సదస్సులు పెట్టుకోవచ్చు, కానీ బడ్జెట్ని ఆ విధంగా పెట్టుకునే పరిస్థితి లేదు. సో అటువంటి అనవసరమైనటువంటి డిస్కషన్ మండలంలో తీసుకురావటం, అంతేకాకుండా దేవుడి ఫోటోలు తీసుకొచ్చో లేకపోతే దీన్ని రాజకీయాన్ని ఉపయోగించుకుంటాం, ఈ విధంగా అనవసరమైనటువంటి డిస్కషన్తో సభ కొంచెం వెనుకబాటు పడుతున్నటువంటి, లేదంటే ప్రజాస్వామ్య విలువలు అప్రజాస్వామ్యం అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే నాకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే, కనీసంగా నాలంటోడు ఒకడున్నా వాళ్ళ వాయిస్ని వినిపించడానికే వినపడతారు, వాళ్ళ సమస్యని, వాళ్ళ గోడిని, వాళ్ళ బాధని రికార్డెడ్గా సమాజానికి తెలియజేయడానికి కొంత వారిచ్చే టయాన్ని అయినా కొంత ఉపయోగపడుతుందనే దాని మీద అయితే కొంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. కానీ వాళ్ళ వాయిస్ని మనం ఇస్తాం. అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్య ఏంటో అడుగుతున్నాం అక్కడ నేను ఉండటం వల్ల, పీడిఎఫ్గా ఉండటం వల్ల. ఆ పీడిఎఫ్గా కనీసంగా అక్కడ కూడా అది కూడా లేకపోతే వాళ్ళ సమస్యను అక్కడ వినిపించేవారు లేదు, రికార్డెడ్ లేదు, లేదంటే బయటికి సమస్యలు తెలియలేనటువంటి అనేక అంశాలని అక్కడ వాయిస్ వినిపించడానికి ఉంది. అది ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి విలువలకి లేదంటే సభల యొక్క నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ జరుగుతున్నాయి అనేది చాలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలాగూ లేదు, వెళ్ళరు, వెళ్ళినా కొన్ని నిమిషాలు ఉండి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు బలంగా ఉంది చెప్పుకోదగిన రీతిలో కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోనే. కానీ మీరు చెప్తున్నట్లుగా మూర్తి గారు, శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి పట్టాలతో వస్తారు, నానా యాగి చేస్తారు, విజిల్స్ వేస్తారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ప్రజా సమస్యలపైన అసలు ఏమాత్రం పరిష్కారం చూపించే విధంగా లేదు అంటున్నారు అనమాట. మండలిలో అధికారం అలాగే ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సరైనదిగానే ఉన్నాయా? ఖచ్చితంగా మన ప్రజాస్వామ్య విలువలకి అనుగుణంగా అయితే లేవనేది నేను చాలా స్పష్టంగా అయితే చెప్పదలిచాను. ఎందుకు నేను చెప్తాను, ఇందాకే చెప్పినట్టు శాసన మండలి అనేది కనీసంగా ప్రజల యొక్క, సమాజం యొక్క వాయిస్ని మేధావులుగా చదువుకున్నటువంటి వారుగా వాళ్ళకి కొంత అర్థం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏమైనా తెలియజేస్తారనే ఉద్దేశంతో మనకి అది దాని కాన్సెప్ట్, మన మండలి యొక్క కాన్సెప్ట్. కానీ శాసనసభ కంటే కూడా దారుణంగా దిగజారిపోయింది అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు కూడా ఎమ్మెల్సీలుగా వ్యవహారం చేయట్లేదు, సాధారణ ఎమ్మెల్యేల కంటే కూడా దిగజారి అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది కొంత బాధ కలుగుతూ ఉంది. కొంతమంది కార్మికుల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి కార్మికుల యొక్క పని గంటలని 8 గంటల నుంచి 13 గంటల వరకు పెంచేసారు లాస్ట్ బడ్జెట్లో. మరి దాని గురించి పోట్లాడినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కావచ్చు లేదా ఓటర్స్ కావచ్చు కార్మిక వర్గంగానే ఉన్నారు. అటువంటి కార్మికుల యొక్క పని గంటలని ఎవరో సాఫ్ట్వేర్ అధినేత చెప్పాడని చెప్పి పని గంటలను పెంచితే మనం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం మాట్లాడింది, కానీ ఓటింగ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సలహా అనుకుంటాను. అంతేనా సార్? అవునవును. అటువంటి సందర్భంలో నేను మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం నాయకులు మాట్లాడారు, కానీ ఓటింగ్ వచ్చేటప్పుడు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, ఓటింగ్ వాళ్ళు కూడా నిలబడి వ్యతిరేకంగా ఓటేసి వస్తే బిల్లు ఓడిపోయేది, కార్మికులకు ఉపయోగపడేది. కార్మికుల కంటే అధిక జనాభా మన రాష్ట్రంలో జనాభా కార్మికులుగానే ఉన్నటువంటి రాష్ట్రం. కార్మికుల పక్షాన ఓటింగ్కి వచ్చినప్పుడు ప్రతిపక్షం అంటే వైసీపీ వాకౌట్ చేసి వెళ్ళిపోవటం అంటే కార్మికుల గొంతు నొక్కినట్టేగా, కార్మికులకు అండదండలు ఇవ్వనట్లేగా. ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీలకు కుమ్ము కాసినట్టు. దట్స్ ఇట్. అదే ఖచ్చితంగా. సో ఆ విధంగా వాళ్ళ సమస్యలు వచ్చేటప్పుడు నికరంగా నిలబడకుండా పీక్ స్టేజ్ వచ్చేటప్పటికి వాకౌట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని నిలయకుండా ప్రభుత్వాన్ని ఇరికిని పెట్టకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోవటం వల్ల ప్రభుత్వానికి తను అనుకున్నటువంటి అంశాలు దాన్ని అమలు చేసుకుంటానికి వాళ్ళకి మార్గం సుగమం అయిపోతూ ఉంది. సార్, భారత రాజకీయ చరిత్ర చూసుకున్నా
రాజ్యాంగం పైన కాస్త అవగాహన ఉన్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన ఎంతో కొంత అవగాహన ఉన్నా కూడా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధినేతలకు ఖచ్చితంగా ఒకటి తెలిసి తీరాలి. ఏంటి అంటే, ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోరు, ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు అని. ఆంధ్రప్రదేశ్ వరకే వస్తే అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగానే కనిపిస్తోంది. మీరు కూడా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. మనం చెప్పేది ఏంటంటేనండి, అధికారం కోసం పోట్లాడుతున్నారు, అధికారం కోసం మాట్లాడుతున్నారు, దాని చుట్టూనే తిరుగుతుంది తప్ప సామాన్య ప్రజానీకం కోసం అయితే మాట్లాడట్లేదు, పోట్లాడట్లేదు, అటువంటి నిర్ణయాలు కూడా జరగట్లేదు. ఖచ్చితంగా ఉభయలు కూడా మీరు అనుకున్నటువంటి చట్టసభల యొక్క ఉద్దేశానికి భిన్నంగానే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉన్నారు కాబట్టి నేను చాలా హార్ట్ఫుల్గా అడుగుతున్నాను సార్. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం వీళ్ళిద్దరి ఎదురుదాడితోటే మండలి జరుగుతోంది. మీరు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చూసినా కూడా ప్రజల తరపున, కార్మికుల తరపున, కాంట్రాక్ట్ వర్కర్ల తరపున, టీచర్ల తరపునే మాట్లాడుతున్నారు. మీకు మండలిలో మీ ప్రశ్నలు అడిగేందుకు, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం సమయం ఇస్తున్నారా? ప్రాధాన్యత దొరుకుతుందా? అసలు చాలా తక్కువ సమయం వస్తూ ఉంది. వాస్తవానికి చూస్తే మాకు ఉన్నటువంటి సమయం కూడా, వాళ్ళైతే ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి 3-4 సిగ్నేటరీస్ కింద రాయటం, ఆ ప్రశ్నల దగ్గర కూడా, ఆ ప్రశ్నలు కూడా ఏదో ప్రశ్న వేస్తూ ఉంటారు, ఆ ప్రశ్నల దగ్గర కూడా రాజకీయ కోణంలో దెబ్బలాడుకుంటున్నారు తప్ప నిజంగా ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి ప్రశ్న ఇది, దానికి ఆన్సర్ ఇది, దీనికి సరిపోతుందా లేదా అనేది కాకుండా మరలా పైగా ప్రశ్న ఆన్సర్ మాకు సాటిస్ఫాక్షన్ లేదని మళ్ళీ వాకౌట్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీగా నేను సింగిల్ అయిపోవటం వల్ల ఇప్పుడు వరకు నేను దాదాపు ఒక 10-15 ప్రశ్నలు పంపిస్తూ ఉంటే కనీసంగా ప్రశ్నలు రాకపోతే, మొన్న అడిగితే ఏదో లాటరీలో రేపు 6వ తారీఖున సహకార సంఘ ఉద్యోగులు ఈ రోజున సమ్మెలో ఉన్నారు, వాళ్ళని తీసేస్తామని చెప్పేసి అనే ప్రశ్న రేపు 6వ తారీఖున వచ్చింది. ఈ రోజున కూడా ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న ఏంటంటే అది లైబ్రరీ సెస్కి సంబంధించి. ఈ రోజున లైబ్రరీలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. ఈ రోజున ఎవరైనా ఒక మేధావిగా కావాలంటే, ఒక విద్యావేత్తగా కావాలంటే, సామాజికవేత్తగా కావాలంటే అటువంటి లైబ్రరీలు, పుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఏదో మనకి సెల్ ఫోన్ కానీ ఈ గూగుల్ ఏదో కొంత పరిజ్ఞానం, కొంత జ్ఞానం వస్తే రావచ్చు, కానీ విద్యావేత్త కావాలంటే పుస్తకాలు అందుబాటులో ఉండాలి, పుస్తకాలు చదవాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచ మేధావి అయ్యాడంటే దానికి కారణం ప్రపంచంలో అత్యధిక పుస్తకాలు చదివాడు కాబట్టి ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు. అటువంటి మేధావులు ఈ రోజున కరువైపోయే పరిస్థితి ఉంది. అటువంటి ప్రశ్న ఈ రోజున వచ్చింది. మరి మాట్లాడటానికి ఎంత టైం ఉంటుందో, అక్కడ ఎంత టైం ఇస్తారనేది చూడాలా. ఖచ్చితంగా ఆ సమయం కూడా మనకి రావాల్సినటువంటి సమయం తగ్గిపోతూ ఉంది. ఉన్నటువంటి సమయంలో కూడా మాట్లాడటానికి లేకుండా ఈ రోజున ఈ విధంగా దెబ్బలాడుకుని వాకౌట్, వాయిదాలతో మాకున్నటువంటి గొంతు కూడా అక్కడ తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను గిఫ్ట్ కూపన్ తిరస్కరించినప్పుడు కూడా దాన్ని ప్రస్తావన చేశాను. నా రైట్ని వీళ్ళు కాలు రాస్తూ ఉన్నారు, ఆ విధమైనటువంటి రైట్ని కాలు రాయటం వీళ్ళకి ఏమాత్రమో సబబు కాదు అని చెప్పేసి నా గిఫ్ట్ కూపన్ తిరస్కరణలో అది కూడా ఒక భాగం. సో నాకున్న సమయాన్ని నాకు ఇస్తే మీరు తర్వాత మీరు వాకౌట్ చేసుకోండి అని చెప్పి కూడా చైర్మన్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాకున్నటువంటి అంశాలు ఇండిపెండెంట్గా మాకు ఆ స్పెషల్ మెన్షన్లో ఏదో పేదలకు సంబంధించినటువంటి అంశం, లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి అంశము, లేదంటే కార్మికులకు సంబంధించిన అంశం ప్రస్తావన చేస్తాం. మీరు ఆ సమయాన్ని, మా సమయాన్ని ఏమో అక్కడ లాస్ట్లో పెడుతున్నారు. ఈ లోపల వాళ్ళు దెబ్బలాడుకుని వాకౌట్ చేసి మీకు కోపం వస్తే మీరు వాయిదేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయం కూడా మాకు పోతూ ఉంది. మా రైట్ని మమ్మల్ని కాపాడండి అని కూడా చాలా స్పష్టంగానే చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మా టైముని, మా రైట్ను కూడా వీళ్ళిద్దరి యొక్క గొడవల్లో కాలర్ రాస్తున్నట్టు చాలా స్పష్టంగానే నేను అర్థం చేసుకున్నాను. ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ముందు తలదించుకుంటుంది, భారత్ అంత సమర్థవంతంగా వెలుగుతుంది, నిర్మాణం చేస్తామని చెప్పి పాలకులు గత కొన్నేళ్లుగా చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నవభారత్ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా విద్య సమర్థవంతంగా అందాలి, విలువలతో అందాలి. ఇది ఒక టీచర్గా, ఒక ఎమ్మెల్సీగా మీకు తెలుసు, సమాజాన్ని చూస్తున్నటువంటి మనకు కూడా తెలుసు. కట్ చేస్తే అసలు సమర్థవంతమైన విద్య లేదు, విద్యాలయాలు సమస్యలతో కునారెళ్తున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇది నా ఆరోపణ. ఒప్పుకుంటారా? దీనికి ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఖచ్చితంగా. భారతదేశ వ్యాప్తంగా కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ 2020 తీసుకొచ్చిన తర్వాత ఆ 2020 ద్వారా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మొత్తం విద్యారంగం అనేది
ఉమ్మడి జాబితాలో ఉన్నది. రాష్ట్ర జాబితా అటు కేంద్ర జాబితాలో ఉన్న ఉమ్మడి జాబితాని ఈ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ 2020 తీసుకొచ్చిన తర్వాత విద్యారంగాన్ని సెంట్రలైజేషన్ చేసి ఈ రోజున మొత్తం దేశంలో ఉన్నటువంటి విద్యా రంగాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం శాసిస్తూ ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు లేదా ఈ ప్రభుత్వం కావచ్చు వీళ్ళ చేతుల్లో ఏమి లేదు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితికి నెట్టవేడి వీళ్ళకి రాష్ట్రాల యొక్క హక్కులను కూడా కాల రాసేసి దాంట్లో సెంట్రలైజేషనే కాదు దీన్ని కార్పొరేటైజేషన్ వైపు కూడా తీసుకెళ్తున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అందులో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్లో కూడా ఈ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం అసలు ఏ విధమైనటువంటి ఫండ్స్ కేటాయించాలా, నియామకాలు ఏంటి, వాళ్ళ పదోన్నతలు ఏంటి, ఈ విద్యారంగం యొక్క స్ట్రక్చర్ ఏంటి, ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే మాట ఎక్కడా లేదు. కానీ ఈ విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయాలా, కార్పొరేటీకరణ చేసేస్తేనే అసలు మన ఆర్థిక శాఖ మంత్రి గారు అయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థలనే నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత కాదు, ఇది అన్నింటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని కూడా చెప్తా ఉంది. దాంట్లో మిగిలిన రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా కార్పొరేట్ వైపు పంపించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తుందో దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేయట్లేదు అక్కడ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉర్రూతలుగి మంచి స్పీడ్గా అమలు చేశాడు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఉర్రూతలుగి దాన్ని స్పీడ్గా అమలు చేస్తూ ఉన్నారు. చాలా స్పీడ్గా అమలు చేయటం వల్ల గత 7-8 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 12 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారనే లెక్క ఈ రోజున ప్రభుత్వాలే లెక్క చెప్తా ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే వీళ్ళు అమలు చేస్తున్నటువంటి ఈ రోజున పాఠశాల మెర్జింగ్ ఈ రోజున ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఉండాలా, 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి గత ప్రభుత్వం హై స్కూల్లోకి వెళ్ళిపోయింది. దాని ద్వారా 20% పిల్లలు మేము ఆ దూరం పాఠశాలకి ఆ పెద్ద పాఠశాలకి మేము వెళ్ళమని చెప్పేసి ఈ రోజున అమ్మఒడు తల్లికి వందనం ఇచ్చినటువంటి డబ్బులతో ఇంటికి వస్తున్నటువంటి ప్రైవేట్ వాహనం ఎక్కించేసి పంపించేశారు 20%. దాన్ని మేము మారుస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ ఉన్నత పాఠశాల మానేసి ఒక గ్రామంలో 4 ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒక ప్రాథమిక పాఠశాలను మాత్రం మోడల్ స్కూల్ అని చెప్పేసి మిగిలిన 3 పాఠశాలలనే 1-2 తరగతులే ఉండిచ్చి 3, 4, 5 తరగతులు ఇక్కడ మెర్జ్ చేశారు. రైట్ మూర్తి గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మా హయాంలో ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలు మార్చాము, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాము, యూనిఫాము, బెల్ట్, షూస్, అమ్మకు ఒడి, లేకపోతే ఇంకేంటో నాడు నేడు మమ్మల్ని మించి ఇంకెవరూ చేయలేరు అని చెప్పి వైసీపీ లెక్కలు చెప్తోంది. మీది కేవలం కాకి లెక్కలు మాత్రమే, మేము నిరూపిస్తాం తల్లి వందనంతో అని కూటమి అధికారంలోకి వచ్చింది, మీకన్నా అద్భుతంగా చేస్తున్నాము అని చెప్పి చెప్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఒక టీచర్గా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మూర్తి గారు మీరు చెప్పండి, ఎవరు బాగు చేశారు, ఎవరు నాశనం చేస్తున్నారు, వైసీపీ, టీడీపీ? ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలు కూడా సంస్కరణలను ఇందాక చెప్పిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ సంస్కరణలని వీళ్ళ యొక్క సొంత విధానాలను మిక్స్ చేసి అమలు చేయటం వల్ల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ విద్యారంగం నిర్వీర్యమైంది తప్ప. అంటే విద్యారంగం ఏదైనా అభివృద్ధి చెందాలి సార్. ఒక వ్యాపారం పెట్టుకున్నాడా, ఒక వ్యాపారంలో అది అభివృద్ధి చెందింది అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు ఒక కస్టమర్ అదనంగా చేరాలా, లేదా ఆయన బ్రాంచ్ని అదనంగా ఒక బ్రాంచ్ పెట్టుకోవాలా, లేదా అతను ఈ నిర్వహించడం వల్ల కొంత ఎంప్లాయ్మెంట్ అవ్వాలా, దాన్ని అభివృద్ధి చెందింది ఆ వ్యాపారం అని చెప్తాం. మరి విద్యారంగంలో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తే మీరు చెప్పినటువంటి ఎన్ని నిజమైతే ఒక పిల్లవాడు అదనంగా ప్రైవేట్ పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చాడా, అదనంగా ఒక పాఠశాల ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మాకు పిల్లల సంఖ్య పెరిగారు కాబట్టి ఒక పాఠశాల మేము అదనంగా పెంచామా, లేదంటే పిల్లలు పెరిగిపోయారు కాబట్టి పాఠశాలను పెంచాం కాబట్టి అదనంగా మీరు ఏమైనా టీచర్ పోస్టులని నియమించారా అనేది ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు 60,000 ఉపాధ్యాయ పోస్టులు పోయినాయి తప్ప ఒక్క పోస్టు కూడా నియామకం పొందలేదు. మేము 16,000 అని మెగా డిఎస్ అని చెప్తున్నారు. ఆ 60,000లో కొన్ని మిగిలినటువంటి పోస్టులు 16,000 వేసారు తప్ప వాస్తవానికి పోస్టులు పోయినాయి. గతంలో 1:45 సెక్షన్కి హై స్కూల్స్లో ఉంటే వీళ్ళు 1:59 చేసేది గత ప్రభుత్వం. దెబ్బలాడికి ఈ ప్రభుత్వం 1:49 చేసింది. ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్యారలల్ సెక్షన్లకు ఉన్నటువంటి టీచర్ని ఇద్దరినే కలిపేసి ఒకే మీడియం తీసుకొచ్చి మా విచిత్రం ఇది, మన తెలుగు రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉంది, ఇంగ్లీష్ మీడియమే చెప్తాం తెలుగు మీడియం చెప్పనని చెప్తా ఉన్నారు. మేము ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించట్లేదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నవాడికి ఇంగ్లీష్ మీడియం చెప్పండి. ఎట్ ద సేమ్ టైం నాకు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేను, నేను తెలుగు మీడియం చదువుకుంటా ఉన్నాను, నువ్వు తెలుగు మీడియం చెప్పాలి కదా. సో ఆ విధమైనటువంటి తెలుగు మీడియంని చంపేశారు. ఇక్కడ గత ప్రభుత్వం చంపేసింది, ఇప్పుడు మీరు చంపేస్తారన్నారు. అందుకని మేము ప్యారలల్ మీడియం అంటే ఈ విధంగా మెర్జ్ చేయటం వల్ల దాదాపు నేను చెప్పినటువంటి ఖాళీ పోస్టులు కావచ్చు, మెర్జ్ చేయటం వల్ల కావచ్చు దాదాపు 60,000 టీచర్ పోస్టులు ఈ రాష్ట్రంలో రద్దయినాయి.
మరి నువ్వు ఒక పోస్ట్ అదనంగా ఇస్తే నువ్వు ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసినట్టు, ఒక పిల్లోడు అదనంగా మన పాఠశాలలో చేరితే అభివృద్ధి చెందినట్టు, ఒక పాఠశాల పిల్లల సంఖ్య పెరిగినందుకు ఒక పాఠశాల అదనంగా మీరు నిర్మాణం చేస్తే అభివృద్ధి చెందినట్టు తప్ప పాఠశాలలు మూతపడ్డాయి, పిల్లల సంఖ్య మూతపడి తగ్గిపోయారు, టీచర్ల సంఖ్య తగ్గిపోయింది. మరి ఏ విధంగా మీరు అభివృద్ధి చేసినట్టు అనేది దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే రంగులు వేస్తానో లేకపోతే రంగు బలాలు ఇస్తానో లేకపోతే ఎఫ్ఎల్ఎన్ ఇస్తేనే కాదు కదా. ఒక పక్క ఇస్తున్నట్టు నటిస్తూనే సమాజాన్నే మభ్యపెడుతూ ఇంటర్నల్గా విద్యారంగాన్నే సంస్కరణల పేరు చెప్పి టోటల్గా సమస్య చేస్తూ ఉన్నారు. అంటే సమాజానికి తెలియకూడదు ఇది. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము కానీ పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి టీచర్లే కారణం, వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదని ఈ నెపం టీచర్ల మీద వేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు టీచర్ని పాఠం చెప్పినప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఆరోపణ టు బీ ఫ్రాంక్ నిజాయితీగా చెప్పాలంటే నాలో ఉంది, నాతో పాటు చాలామందికి ఉంది. ప్రభుత్వ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు సరిగ్గా పాఠశాలల్లో విద్యార్థులకు సరైన బోధన అందిస్తే, అంకిత భావంతో పనిచేస్తే ప్రభుత్వ స్కూళ్ళు పడిపోవు, ప్రైవేట్ కళాశాలలో ఇంతగా పెరగవు అనేటువంటిది ఒక భావన ఉంది. నాకే క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా ఏ వ్యవస్థలో అయినా కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యూన్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఉపాధ్యాయ రంగంలో కూడా దాదాపు 80-90% వారు తీసుకున్నటువంటి జీతానికే మనస్సాక్షిగా పాఠం చెప్పే టీచర్లే ఉన్నారు. ఒక 10%, 20%. ఈ 10%ని కూడా కాపాడేది, పాడు చేసేది ఈ రాజకీయ నాయకులే. ఆ ఎమ్మెల్యే చుట్టూనో లేకపోతే ఆ డిఈఓ చుట్టూనో తిరిగే వాళ్ళే పాడైపోయారు తప్ప మిగిలినటువంటి వాళ్ళని more than 50% మహిళలు ఉన్నారు సార్. more than 50% మహిళా టీచర్లు ఉన్నారు. ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుందా? స్కూల్లోనే ఉంటుంది కదా, పిల్లడితోటే ఉంటుంది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో 1 or 2 ఇర్రెగ్యులారిటీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళకి ప్రభుత్వ పాఠశాల ఒక కూలి పనికి వెళ్తే ఒక కార్మికుడు యజమాని ఇతను పని చేయకపోతే పని చేయించుకుంటాడు కదా. సో ఇక్కడ పని చేయకపోతే పని చేయించుకోవాలి కదా. అసలు పాఠం చెప్పే పని తప్ప నువ్వు ఇతర పనులన్నీ అప్పచెప్పేసి ఈ రోజున ఎన్ని పథకాలు పెట్టారు సార్. ప్రభుత్వ విద్యారంగం కోసం, అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, ఈ రోజున పాఠశాల చుట్టూ అనేక కార్యకలాపాలు పెట్టారు. ఆ కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక్క నాన్ టీచింగ్ స్టాఫ్నైనా మీరు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నియమించిందా? మరి ఆ పథకాలని ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి? ఈ పాఠం చెప్పే టీచర్ చేత చేయిస్తున్నారు. మరి పాఠం చెప్పే టీచర్ చేత ఈ పని చేయితే ఆ టీచర్ పాఠం ఏం చెప్తాడు? ఆ బోధన మీద ఆ సమయం పడుతుంది కదా. ఈ రోజున ఏ పని చేయాలన్నా ఆన్లైన్, ఆఫ్లైన్లు, ఫోటోలు, వారం రోజులు ఇటు వారం రోజులు అటు, ఆ చుట్టూనే ఆ డాష్బోర్డ్లో అలా కనపడితేనే ఆ టీచర్ పనిచేసినట్టు. ఆ పిల్లోడికి నీతిగా నిజాయితీగా అక్కడ పాఠం చెప్పినా ఆడు కనపడ్డావు. సో నువ్వు టీచర్ని నమ్మట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఎంయూని నమ్మట్లేదు, పైన ఉన్నటువంటి డియూని నమ్మట్లేదు, పైన ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు పైచాన్ని కిందకి పెట్టి టీచర్ని డిస్టర్బ్ చేసి మానసిక వేదనకు గురి చేసి పాఠం చెప్పే టీచర్ని కూడా డిస్టర్బ్ చేసింది ఈ అధికారులు, ఈ ప్రభుత్వాలు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో మేము సక్రమంగా చేయిస్తున్నాం అని చూపించేందుకే ప్రభుత్వాధినేతలు ఈ విధంగా ప్రెజర్ పెడుతున్నారా మూర్తి గారు? లేకపోతే బాధ్యత మరిచినటువంటి ప్రభుత్వ టీచర్లను గాడిలో పెట్టేందుకు వాళ్ళు కొంతకాలం పాటు, కొన్నేళ్ల పాటు వహించిన అలసత్వానికి చంపపెట్ట ఈ నిబంధన, ఈ ప్రెజర్ అనేది దీని వెనకాల చాలా కుట్ర ఉంది. ప్రెజర్ పెట్టడం అనే వెనకాల కుట్ర ఏంటంటే వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చుకుంటామో సాల్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చుకుని సాల్ట్ పథకాన్ని సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక సాల్ట్ పథకాన్ని వరల్డ్ బ్యాంక్ కండిషన్లో భాగంగా అమలు చేస్తూ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి నిధులకి వీళ్ళ సమాధానాలు చెప్పాలి కాబట్టి, వీళ్ళకి లెక్కలు కావాలి కాబట్టి, ఆన్లైన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్లు కావాలి కాబట్టి, అవి పైకి లెక్కలు చెప్పడం కోసం టీచర్లకి ట్రైనింగ్ల పేరు చెప్పో లేకపోతే ఇంకో పేరు చెప్పో ఈ పథకాల పేరు చెప్పో ఆ వరల్డ్ బ్యాంక్ని ప్రసన్నం చేయడం కోసం లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత మెప్పు పొందడం కోసం చేస్తున్నారు తప్ప టీచర్ కోసం కాదు, పిల్లోడి కోసం కాదు, ఈ సమాజం కోసం అసలు కాదు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి దానికోసమే ప్రెజర్ పెడతా ఉన్నారు. అంతే తప్ప నిజంగా టీచర్ కోసం ప్రెజర్ అయితే మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూనియన్గా కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే పిల్లల టీచర్లకి ఇచ్చినటువంటిది అవసరమైతే 1 గంట అదనంగా పనిచేయమని చెప్తా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి పిల్లగాడికి చదవటం, రాయటం, లెక్కలు చేయటం వచ్చే విధంగా చేయమని చెప్పి కూడా మేము కూడా పిలుపు ఇస్తూ ఉన్నాం. అంతేకాదు ఆల్రెడీ ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను జాయిన్ చేయని విధంగా ఎన్రోల్మెంట్స్ కోసం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి పాంప్లెట్లు వేసి ఆల్రెడీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించాం. సో ఆ విధంగా ఒకవైపు నుంచి ఉపాధ్యాయ సంఘం కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, టీచర్స్గా కావచ్చు పని కష్టపడి చేస్తున్నారు. గతం టీచర్ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు ఎక్కువ కష్టపడతా ఉన్నారు. కానీ ఫలితం వచ్చేటప్పటికి మాత్రం అక్కడ కనపడలేదు.
కానీ దానికి కారణం ఏంటంటే ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయం అంతా కూడా పిల్లోడు చదువు చుట్టూ టీచర్ని తిప్పించండి. అది మానేసి నేను రాత్రి పడుకోబెట్టి చదివిస్తాను, పగలపూట బడికి మనకు వచ్చే పిల్లల పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల పరిస్థితి ఏంటంటే, ఇంటికాడ పేరెంట్స్ కేర్ లేనటువంటి పిల్లలు, సహజంగా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పిల్లలు చాలామంది పిల్లల తల్లులు అబ్రాడ్ కోయిటా ఇట్లకి వెళ్ళినటువంటి పిల్లలు. సో అటువంటి పిల్లల్ని మనం ఉన్నటువంటి టైంలోనే వాళ్ళకి తర్ఫీదు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్ఫీదు వదిలేసి రేపొద్దున ఎగ్జామ్స్ వస్తున్నాయి, నాకు 10% రిజల్ట్ కావాలని చెప్పి బడికి రాని పిల్లల్ని రాత్రిపూట పడుకోబెట్టి చదివించమని చెప్తే ఆ పిల్లవాడు ప్రెజర్కి గురే సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రైవేట్ విద్యారంగంలో ఆత్మహత్యలు చదువులు జరుగుతూ ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతూ ఉన్నారు. ఓకే సార్, దీన్ని తీసుకొచ్చి రుద్దుతూ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు పథకాలు పెట్టుకోండి, కార్యకలాపాలు పెట్టుకోండి, ఎవరో కాదంటలేదు, కానీ దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించుకోండి. ఈ మీరు ఇచ్చినటువంటి లక్షల రూపాయలు 60,000 70,000 ఇచ్చే జీతం తీసుకున్నటువంటి ఈ టీచర్ని ఒక కంప్యూటర్ ఆపరేటర్ కిందో, లేదా ఒక క్లర్క్ కిందో, లేదా ఒక బాత్రూమ్లో ఫోటోలు తీసే ఫోటో స్టూడియో వాడి కింద కాకుండా ఆ పిల్లోడిని సమాజాన్ని నిర్మించే పిల్లోడిని తయారు చేయడానికి మాత్రం ఉపయోగించండి. అప్పుడు మనకు ఉన్నటువంటి ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరి ఇంత టైంలో కూడా ఎందుకు ఆ ఫలితాలు రావట్లేదు అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేసేసి ఈ విద్యారంగాన్ని బయటికి పంపించడం కోసమే, అంటే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు పంపించడం కోసమే పడుతున్నటువంటి తపన తప్ప దీన్ని అభివృద్ధి చేయాలనే తపన అయితే ఎక్కడ లేదు. రైట్, 2 ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగిస్తారు మూర్తి గారు. గవర్నమెంట్ టీచర్ల గురించి ఇంకొక ప్రశ్న, మీకు కాస్త ఇబ్బందిగా అనిపించినా బాధ అనిపించినా కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి, మీరు చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. పిల్లలకు చదువు చెప్పకుండా ప్రభుత్వ టీచర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు, చీటీ పాటలు వేస్తున్నారు, మ్యారేజ్ బ్రోకర్లుగా మారారు, పిల్లలకు పాఠాలు చెప్పడం తప్పితే మిగతావన్నీ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. రెండవ థింగ్, నేను దుర్మార్గంగా పర్సనల్గా చూసింది ఏంటంటే, ఓటును అమ్ముకోకూడదు అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వ టీచర్లే ఎన్నికలు వచ్చినప్పుడు, అటు శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఓటును అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను. పోస్టల్ బ్యాలెట్ని అమ్ముకుంటే బేరమాడుతుంటే ఎందుకింత దిగజారిపోయారు? తప్పు లోపం ఎవరిలో ఉంది మూర్తి గారు? ఓకే, ఖచ్చితంగా ఫస్ట్ ప్రశ్నకు వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేది కూడా మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తాను, కానీ అది ఎంత పర్సంటేజ్ అనేది ఒకసారి మనం చూడాలి. ఓకే, ఆ పర్సంటేజ్ అయితే 0.5, 0.1% ఉంటారు. నేను కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులని ఆ విధంగా పాఠం చెప్పకుండా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళని, లేదంటే ఇతర బిజినెస్లు చేసుకునే వాళ్ళని, నేను చెప్పేది ఈ టైంలో ఈ పాఠాలు వదిలేసి, పాఠం చెప్పడం వదిలేసి బయట తిరిగే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మన దాంట్లో అయితే మాకున్నటువంటి మా సంఘం యొక్క నినాదం కూడా హక్కులు బాధ్యతలు. మా హక్కుల కోసం పోట్లాడాలా, బాధ్యతల కోసం నిలబడాలా. ఈ ప్రభుత్వ విద్యారంగం నిలబడితేనే ఈ సమాజం నిలబడుతుంది. ప్రభుత్వ విద్యారంగం నిలబడకపోతే ఈ సమాజం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకని చెప్తా ఉన్నానంటే, ఈ రోజు సాఫ్ట్వేర్ ఏమైంది? సాఫ్ట్వేర్ లక్షల 2 లక్షలు జీతాలు వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ అక్కడ వస్తున్నారనేది కదా మొత్తం ఈ విద్యారంగంలో చదివే పిల్లలందరినీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు పంపించేశారు. ఎగ్జాక్ట్. మరి ఈ రోజున చూస్తే అక్కడ సాఫ్ట్వేర్ రంగం ఏమైంది? కొలాప్స్ అయిపోయింది కదా. ఈ రోజున 10,000, 15,000, 20,000 పడిపోతుంది. సో అటువంటి ప్రైవేటు కార్పొరేట్లు విద్యారంగం ఎప్పటికీ నిలబడదు. ఈ ప్రభుత్వ విద్యారంగంలో సామాజికవేత్తలని, సామాజిక శాస్త్రవేత్తలని, సమాజానికి ఉపయోగపడే మనుషులు తయారు చేసే పాఠశాల కొలాప్స్ అయితే సమాజం కూడా కొలాప్స్ అయిపోతుంది భవిష్యత్తులో. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ విద్యారంగం నిలబడాలి, బలపడాలనేది మా ప్రగాఢ నమ్మకం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం అనేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము. అటువంటి కార్యకలాపాల్లో భాగంగానే ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు తీసుకోరంటే నేను చెప్పేది, అటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు, అటువంటి వ్యాపారాలు చేసేవాడు కూడా ఈ ఎమ్మెల్యేలు కూడానో లేకపోతే ఈ అధికారులు కూడానో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళే వీళ్ళు కొమ్ము కాస్తూ ఉన్నారు. అందుకనే వీళ్ళు వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. నువ్వు ఈ రోజున ఫేషియల్ అటెండెన్స్ పెట్టిన తర్వాత ఎందుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటానికి అనేది చూడాలి. ఖచ్చితంగా దాని మీద అటువంటి వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాలా, లేదంటే అవసరం టెర్మినేట్ కూడా చేయాలా, పనిచేసే వాళ్ళకి ఆదర్శంగా ఉండే విధంగా చూడాలనేది ఖచ్చితంగా దీని మీద రెండవ దానికి సంబంధించినటువంటి అంశం మీరు చెప్పినటువంటి ఓటు అమ్ముకునే అంశం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి అంశం. మేము కూడా దాని మీద ఆ ప్రాబ్లమ్ను కూడా ఫేస్ చేసాం.
ఎంత దుర్మార్గం అంటే మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశారు కదా, మీరు కూడా ఎదుర్కొన్నారా ఈ పరిస్థితి? నేను ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రత్యర్థి డబ్బులు పంచారు. నేను ఎదుర్కొన్నప్పుడు పంచారు, నాకంటే ముందున్నటువంటి పంచారు. 2007 నుంచి మొన్న జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోనూ మా వైపు మాకు ప్రత్యర్థిగా నిలబడినటువంటి అభ్యర్థులు డబ్బులు పంచారు, బ్యాగులు పంచారు, చీరలు పంచారు, గిఫ్ట్లు పంచారు, రకరకాలు పంచుతూనే ఉన్నారు. మీరు చెప్పేది టీచర్లను పక్కన పెట్టండి. టీచర్లని నడిపించే సంఘ నాయకులు కూడా ఈ కార్పొరేటు ప్రైవేట్ అభ్యర్థులకి అమ్ముడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ, చాలా దుర్మార్గంగా జరుగుతుంది. 2007 అసలు యూనియన్ల మీద ఇంకొక తీవ్రమైన విమర్శ ఉంది మూర్తి గారు. ప్రభుత్వ టీచర్ల సమస్యలపైన, ప్రభుత్వ టీచర్లు ఎదుర్కొనేటువంటి ఆ కష్టాలపైన ఫోకస్ చేయకుండా రాజకీయ పైరవీలు, ట్రాన్స్ఫర్ల పైరవీలు, మిగతా అన్ని పైరవీలు చేస్తున్నారనేటువంటి విమర్శ కూడా బలంగా ఉంది. కొన్ని దశలో అది నిజం కూడా కదా. ఖచ్చితంగా అదే నేను చెప్తుంటా. నాయకత్వం వహించే నాయకుడే దాన్ని భుజాన్ని వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలతో ఇంటింటికి టీచర్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని ఏమే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారో, వాడు వద్దన్నా సరే ఇంటికాడ పెడతా ఉన్నారు. వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇది తెలిసిన ఆయన ఇదేపొద్దు తీసుకోకపోతే ఆడికి ఓటేయలేదని చెప్పి నా మీద ఏమైనా కక్ష కడతాడేమో అని చెప్పి తీసుకుని బలవంతంగా తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. తీసుకున్న వాళ్ళలో కూడా ఇష్టపూర్వకంగా తీసుకున్న వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువే ఉంది. ఇష్టపూర్వకంగా నాకు ఏదో ఆర్థిక ప్రయోజనం కాదు, తప్పదు, నేను దాన్ని ఏమీ సమర్థించట్లేదు. తీసుకోవటం అనేది ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ పిల్లగాడికి ప్రజాస్వామ్యం గురించి చెప్పే టీచర్లు మనం. సో అటువంటి టీచర్లు మనం తీసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సందర్భంలో చెప్తాము. డబ్బులు తీసుకుంటే మాకు ఓటేయద్దని కూడా చెప్తాం. ఓకే, మీరు ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకుంటే మీ ఓటు మాకు అక్కర్లేదని చెప్తున్నాం. గ్రేట్ ఖచ్చితంగా. సో అటువంటి పరిస్థితుల్లో సంఘ నాయకులే ఆ విధంగా ఈ రూపంలో ఎత్తి టీచర్ని బలోపేతం. అంటే వాస్తవంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, సమాజంలో ఉన్న టీచర్లు కూడా సమాజంలో ఒక భాగం. సమాజంలో ఉన్నటువంటి మంచి కూడా వాళ్ళ మీద పడుతుంది, సమాజంలో ఉన్నటువంటి చెడు కూడా వాళ్ళ మీద పడుతుంది. ఆ చెడుని పక్కకి తప్ప ఎదురుకెళ్ళిన వాడే నీతి నిజాయితీ కలిగినటువంటిది. మీరు అన్నారు కదా, మీరు ఒక్కళ్ళు వెనక్కిస్తే సరిపోతుంది అనేది. సో అందరూ తీసుకుంటున్నారని నేను తీసుకుంటే అందరిలో ఒకడిని అవుతాను. నేను ఒకరిని రిజెక్ట్ చేశాను కాబట్టి ఈ రోజున మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకుంటాం కానీ మీడియా కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి నిలదొక్కుకోమని చెప్పి మేము పిలిపి ఇస్తూ ఉన్నాం. కానీ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి ఒత్తుళ్ళు, కొంతమంది రాజకీయ పార్టీలు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ వచ్చేసో, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంపీపీ వచ్చేసో, లేదా ఎమ్మెల్యే వచ్చేసో మా అభ్యర్థికి ఓటేయండి, ఇదిగో తీసుకోండి అంటే ఆ బలవంతమైన రాజకీయ ఒత్తుళ్ళు కూడా బలవంతంగా తీసుకోకపోతే రేపొద్దున ఓటు వేయలేదు అనుకుంటారనే ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది అయిష్టంగా తీసుకునే వాళ్ళు కూడా మదన పడుతూ ఆవేదన పడుతూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు ఇష్టపూర్వకంగా తీసుకునే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటాం దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని తప్పుగానే భావిస్తూ ఉన్నాం. సార్, మళ్ళీ మీ నిజాయితీకి సల్యూట్ చెప్తూ చివరి ప్రశ్న, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిద్దాం మూర్తి గారు, ఎందుకంటే మీకు కూడా మండలికి టైం అవుతుంది కాబట్టి. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల విషయంలో ఒక పెద్ద దుమారం రేపింది. వైసీపీ పీపీపీ మోడ్కు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం కూడా చేపట్టింది, గవర్నర్కు అందజేసింది. ఇవంతా ఉత్తుతి సంతకాలే అనేటువంటిది అధికార పక్షం వాదన. ఓవరాల్గా చూసుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటే తప్పేంటి అనేటువంటిది ప్రభుత్వం వాదన. అలా ఉంటే పేదలకు సామాన్యులకు అందేటువంటి సేవలు ఏమీ ఉండవు, ప్రైవేట్ ఉన్నప్పుడు పెత్తనమే ఉంటుంది తప్పితే ప్రజాసేవ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇంకొక వాదన. మీరు ఏ వైపు? ఖచ్చితంగా పీపీపీని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. ఎందుకని చెప్తా ఉన్నానంటే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి అనేది దీని ఉద్దేశం. 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. ఇప్పటికే కొన్ని కాలేజీలు అంటే ఒక 10 కాలేజీలు 7 కాలేజీలు పూర్తయి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. 2 కాలేజీలు ఆల్రెడీ క్లాసులు జరిపే పరిస్థితి కూడా వెళ్ళినాయి. మిగిలినటువంటి 10 కాలేజీలు కూడా కొన్ని 20% అయినాయి, కొన్ని 50% కంప్లీట్ అయినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇవ్వాల్సింది 5,600 కోట్లు ఎంతో ఇవ్వాలి. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటా ఉన్నాం. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 5,600 కోట్లు ఎంతవరకు, చాలా తక్కువ అమౌంట్. అది కూడా ఒకేసారి ఇవ్వక్కర్లా, సంవత్సరానికి 600 కోట్లు 700 కోట్లు ఇస్తే ప్రభుత్వ రంగంలో విద్య
పేద విద్యార్థులకి మెడికల్ విద్య అందుతూ ఉంటుంది. సో అటువంటి విద్యారంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నారు అనేది మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే 5,600 కోట్లే కదా. ఒక పారిశ్రామికవేత్త తినడానికి తిండి లేదని 5,700 కోట్లు ఈ మధ్యన రుణమాఫీ చేశారు ఒక ఆయనకి. మీ అందరికి మీకు తెలిసినటువంటి అంశమే. సో ఒక పారిశ్రామికవేత్తకి 5,706 కోట్లు సుబ్రహ్మరెడ్డి గారి కదా, సుబ్రహ్మరెడ్డి గారికి. సో ఇటువంటి 5,600 కోట్లు మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్కి ఎక్కువ ఏమీ కాదు, చాలా స్మాల్ అమౌంట్, నెగ్లజిబిలిటీ అమౌంట్. దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అనేది ప్రైవేట్ మేనేజ్మెంట్లో అన్నీ సమకూర్చుకుని నిర్వహించే వాటిని ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటాం. ప్రభుత్వం అన్నీ సమకూర్చుకుని ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వ మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ ప్రభుత్వం అన్నీ సమకూర్చి ప్రైవేట్ వాడి చేతిలో పెడతా ఉంది. నేనేం చెప్తానంటే ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్తాను. ఓకే, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్తాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి దాదాపు 50 నుంచి 60 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఆ 50 నుంచి 60 ఎకరాలు ఈ నడుపుకునే వాళ్ళకి సంవత్సరానికి ₹5 చొప్పున లీజుకి ఇస్తూ ఉన్నారు. 50 ఎకరాలు సంవత్సరానికి ₹5, అలాగా 33 + 33 అనేదో లెక్క చెప్తూ 66 సంవత్సరాలు అతనికి లీజుకి ఇస్తూ ఉన్నారు. 66 సంవత్సరాల తర్వాత అతను ప్రభుత్వానికి అప్పచెప్తాడట. ఓకే, 66 సంవత్సరాల తర్వాత పాలకుడు ఎవడో, పాలితుడు ఎవడో, తీసుకున్నవాడు ఎవడో, ఇచ్చినోడు ఎవడో, 66 సంవత్సరాలతో ఆ కాలేజీ పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా ఇది వాళ్ళ అనునాయులకి ఇచ్చుకుంటానికి జరుగుతున్నటువంటి సంఘటన తప్ప ఏమి ప్రజలకు ఉపయోగపడేది. ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పాటు అది ప్రభుత్వ కాలేజీ అయితే దానికి మరొక 600-1000 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఈ ఆసుపత్రి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ప్రజలకి ప్రభుత్వ వైద్యం అందుతుంది. ఈ కాలేజీ ప్రైవేటైజేషన్లో ఉంటే ఈ ఆసుపత్రి ప్రైవేటీకరణ అవుతుంది. అంటే ఈ ఈ వైద్యం కూడా ప్రైవేటీకరణ అవుతుంది, అంటే ప్రజల వైద్యం ప్రైవేటీకరణ అవుతుంది. ఈ పీపీపీ వల్ల విద్య ప్రైవేటీకరణ, వైద్యం ప్రైవేటీకరణ. కాబట్టి అందుకనే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు చాలా తక్కువ అమౌంట్ ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనేది పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మా వాదన. రైట్ సార్. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, ఇదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో రాజకీయాల ద్వారా, ఓటు ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సభలో, ఉభయ సభల్లో ప్రజల కొరకు మాత్రమే నినదించాలి, ప్రజల కోసం మాత్రమే ఉండాలి, ప్రజల తరపు మాత్రమే ఉండాలనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మీరు ఈ సమాజానికి, ఈ ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తి పాఠంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అరాచకాలపైన ప్రజలు ఎక్కడ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారనేటువంటి దానిపైన ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.